హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈ ఛానల్లో నేను ఇది సెకండ్ వీడియోగా సెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సెకండ్ వీడియోలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మన 17వ తారీఖున జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అవి 30 బిట్స్. అవి 30 బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల 40 మినిట్స్ లేదా 45 మినిట్స్ వీడియో అనేది తీసుకుంటున్నది. వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైతే ఎగ్జామ్ ని సీరియస్ గా ప్రిపేర్ అయ్యారో లేదా బిట్ ఎక్కడైనా తప్పు చేస్తే ఏ విధంగా తప్పు చేశారు, ఏ ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియకపోవడం వల్ల తప్పు చేసి ఉంటారు అనేటటువంటి విషయం పైన అవగాహన ఇంటరెస్ట్ అంటే కలగొచ్చు. ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంతమంది గ్రూప్ 2 మెయిన్స్ కి సెలెక్ట్ అయి ఉంటారు. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కనుక బిట్ ఏమిటి, ఎలా ఇంటర్నెస్ అంటే మనం తప్పు పెట్టాం, ఎందుకు సరిగ్గా ఇంటర్నెస్ అంటే ఆన్సర్ పెట్టలేకపోయాము అనేటటువంటి అవగాహన రావచ్చు. కనుక వీడియోని ఇంటర్నెస్ అంటే చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే, వీడియోలో కంటెంట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వన్ లైక్ చేయండి, నెక్స్ట్ వన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటి ప్రశ్నని మనం గమనించినట్లయితే, ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. ప్రకటన 1, పగడపు దిబ్బలను తరచుగా రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు. అవునండి, ఈ ప్రకటన సరి అయింది. కోరల్ రీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోరల్ రీవ్స్ ని ఏమని పిలుస్తారనేసి అంటే రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కనుక మొదటి ప్రకటన సరి అయినది. ప్రకటన 2, పగడపు దిబ్బలు తుఫానుల సమయంలో అలల శక్తిని మరియు తుఫానులను విచ్ఛిన్నం చేస్తాయి, తద్వారా తీర కోతను నివారిస్తాయి. ఏవైతే కోరల్ రీవ్స్ ఉన్నాయో వాటిని బ్యారియర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఎందుకు బ్యారియర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు అనేసి అంటే, తుఫాను సమయంలో అలల యొక్క శక్తిని తగ్గించడానికి కోరల్ రీవ్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా తుఫాను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడతాయి. సాయిల్ ఎరోషన్ అనేది జరగకుండా ఉండడం కోసం ఈ కోరల్ రీవ్స్ అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కనుక రెండవ ప్రకటన కూడా సరి అయినది. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమిటనేసి అంటే, ప్రకటన 1 మరియు ప్రకటన 2 సరి అయినవి, మరియు ప్రకటన 1కి ప్రకటన 2 సరైన వివరణ, ప్రకటన 1 మరియు ప్రకటన 2 సరైనవి, ప్రకటన 1కి ప్రకటన 2 సరైన వివరణ కాదు, ప్రకటన 1 సరైనది కానీ ప్రకటన 2 తప్పు, ప్రకటన 1 తప్పు కానీ ప్రకటన 2 సరైనవి అనేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రకటన 1 సరి అయినదే మరియు ప్రకటన 2 సరి అయినదే. అయితే ప్రకటన 1కి ప్రకటన 2 సరైనటువంటి వివరణ కాదు. కనుక ఆన్సర్ ఏమిటనేసి అంటే సెకండ్ ఆప్షన్. ఎందుకు వివరణ కాదు అనేసి అంటే, ఈ రెండు స్టేట్మెంట్స్ వేరు స్టేట్మెంట్స్. రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అని పిలుస్తారనే స్టేట్మెంట్ వేరు, నెక్స్ట్ తుఫానుల యొక్క సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వేరు. అయితే రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అనేటటువంటి పేరుతో ఎందుకు పిలుస్తారనేసి అంటే, పగడపు దిబ్బలు అనేకమైనటువంటి ఇకలాజికల్ సిస్టమ్స్ కి అవకాశాన్ని ఇస్తూ అనేక వేల సంబంధమైనటువంటి జీవరాశులు, జాతులు నివసించడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలుగా ఉంటాయి సముద్ర ఆవాసంలో. కనుక దీనిని రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అని అంటారు. కనుక సెకండ్ ఆప్షన్ సరి అయినది. రెండవ ప్రశ్న, 30/30 చొరవకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. అయితే 30/30 దేనికి సంబంధించింది అనేసి అంటే, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ ఇది. అయితే ఇక్కడ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేసి చూద్దాం మనం. 30/30 అనేది నికర జీరో లక్ష్యాన్ని సాధించడానికి 2030 నాటికి కనీసం 30% శక్తి అవసరాలను పునరుత్పాదక వనరుల ద్వారా తీర్చాలని నిర్ధారించడానికి ప్రభుత్వాల కోసం ఒక ప్రపంచ చొరవ. ఈ లైన్ అనేది లేదా ఈ ప్రకటన అనేది తప్పు అండి. ఎందుకు తప్పు అనేసి అంటే, 30/30 అనగానే 30% మరియు 2030 అని స్టేట్మెంట్స్ ఇచ్చి మనల్ని తప్పుదారి పట్టించారు ఈ సెంటెన్స్ లో. నేను ముందే చెప్పా, క్వశ్చన్ చూడగానే ఇది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, ఇది జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశం. 2030 వచ్చేటప్పటికి భూమి యొక్క 30% భూమి మరియు మహాసముద్ర ప్రాంతాలని రక్షిత ప్రాంతాలుగా గుర్తించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి చొరవ. ఇది బయోడైవర్సిటీకి సంబంధించింది, భూమి మరియు సముద్ర ప్రాంతాల రక్షణ ప్రాంతాలను గుర్తించడం కోసం చేసింది. కనుక మొదటి ప్రకటన అనేది తప్పు. 30/30 చొరవ హై అంబిషన్ కోయిలేషన్ ఫర్ నేచర్ అండ్ పీపుల్స్ ద్వారా ప్రారంభించబడింది. ఈ వాక్యం సరైనది. హై అంబిషన్ కోయిలేషన్ లో చేరిన బ్రిక్స్ దేశాల్లో భారతదేశం మొదటి దేశం. ఈ వాక్యం కూడా సరైనది. అంటే 2 మరియు 3 అనేటటువంటి వాక్యాలు సరైనవి. కనుక ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న,
యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ కార్యక్రమంలో భాగము కాని భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులను గుర్తించండి, భాగము కాని బయోస్పియర్ రిజర్వులను గుర్తించండి అని అంటా ఉన్నారు. 1972 సంవత్సరంలో యునెస్కో స్టాక్ హోమ్ సమావేశం తర్వాత ఏం చేసిందనేసి అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ అనేటటువంటి ప్రోగ్రామ్ అని తీసుకుని వచ్చింది. ఈ ప్రోగ్రామ్ వివిధ దేశాల్లో ఉన్నటువంటి బయో రిజర్వులని గుర్తించడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలో 18 బయో రిజర్వులు ఉన్నాయి. వీటిలో 12 బయో రిజర్వులని యునెస్కో గుర్తించడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 5 బయోస్పియర్స్ లో నొక్రోక్ బయోస్పియర్ ని మరియు కాంచన్జంగా బయోస్పియర్ ని యునెస్కో గుర్తించింది. మరి గుర్తించినవి ఏమిటి అనేసి అంటే సెకండ్ మరియు ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 బయోస్పియర్లు ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ ఆప్షన్ లో ఉన్నాయి. తర్వాత ప్రశ్న, ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆన్లైన్ పౌర పన్ను చెల్లింపు సాఫ్ట్వేర్ సైబర్ దాడికి గురైనది? మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ నగరపాలిక పోర్టల్ పైన దాడి జరగడం అనేది జరిగింది. ఈ సివిక్ ట్యాక్స్ పేమెంట్ కి సంబంధించినటువంటి సైబర్ దాడి వలన 413 అర్బన్ ఏరియాస్ ప్రభావానికి గురి కావడం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమం సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ రంగంలో పరిశోధన చేయడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది? ఈ బిట్టుని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుందట. ఎవరా మహిళా శాస్త్రవేత్తలు? సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు. అంటే సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు అనగానే రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి మహిళా శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించడానికి, వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకోవడానికి, అంత అనుభవం ఉన్నటువంటి ఆ శాస్త్రవేత్తల యొక్క అండర్లో యువ శాస్త్రవేత్తలను ఉంచడానికి ఈ ప్రోగ్రాం పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్ డిసిప్లినరీ రంగంలో పరిశోధన చేయడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి రూపొందించినటువంటి ఈ ప్రోగ్రామ్ ని విదూషి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలుస్తాం? విదూషి. కనుక ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, ఆర్ట్ సెన్స్ కి సంబంధించి అడగడం అనేది జరిగింది. ఆర్ట్ సెన్స్ పరికరం గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. మొదటి ప్రకటన, రెండో ప్రకటన, మూడో ప్రకటన. ఇక్కడ 3 ప్రకటనలు అనేవి ఉన్నాయి. దాంట్లో మొదటిది చూద్దాం మనం. ఇది న్యూరాన్ల ఆరోగ్యం మరియు వాటి వయస్సును అంచనా వేయడానికి మరియు తద్వారా కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధులను ముందస్తు స్కానింగ్ అందించడానికి ఉపయోగపడే ఒక నాన్ ఇన్వెన్సివ్ పరికరం. ఆర్ట్ సెన్స్ పరికరాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అభివృద్ధి చేసింది. ఆర్ట్ సెన్స్ పరికరం ప్రొప్రియలేటరీ నాన్ ఇమేజింగ్ ప్రోబ్ మరియు ఇంటెలిజెంట్ కంప్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా ఆధారితం చేయబడింది. పై ప్రకటనలో ఏది తప్పు అని అడిగారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రకటనలో తప్పు ఏంటో గమనించాలి. తప్పు ఏంటో గమనించాలంటే ఫస్ట్ తెలియాల్సింది ఆర్ట్ సెన్స్ అనేటటువంటి పరికరం దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం మనకు తెలియాలి. ఆర్ట్ సెన్స్ అనేటటువంటి పరికరం కార్డియో వాస్కులరీ డిసీజ్ కి సంబంధించినటువంటి పరికరం. అంటే గుండె సంబంధమైనటువంటి వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి పరికరం. మరి ఫస్ట్ ప్రకటన మనం గమనిస్తే న్యూరాన్ల ఆరోగ్యం మరియు వాటి వయస్సు అని అంటున్నారు. ఇది నర్వ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి లైన్ కనుక ఈ ప్రకటన తప్పు. ఎందుకు ప్రకటన తప్పు అని చెప్తున్నాం అనేసి అంటే ఇది గుండె సంబంధమైనటువంటి సమస్యలను గుర్తించడానికి తయారు చేసినటువంటి పరికరం. కానీ ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తున్నది? ఇది ఒక నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి సమస్యలను గుర్తించడానికి అని చెప్తుంది కనుక మొదటి ప్రకటన తప్పు. రెండవ ప్రకటన దగ్గరికి వస్తే రెండవ ప్రకటన కూడా తప్పు. ఎందుకనేసి అంటే ఇక్కడ ప్రశ్నలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ దీన్ని అభివృద్ధి చేసిందని చెప్తా ఉన్నారు. కానీ దీనిని అభివృద్ధి చేసింది ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇంకా 3వ ప్రకటన వచ్చేటప్పటికి ఆర్ట్ సెన్స్ పరికరం ఒక నాన్ ఇమేజింగ్ ప్రోబ్ మరియు ఇంటెలిజెంట్ కంప్యూటర్ ప్లాట్ఫామ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ వాక్యం సరి అనేది కనుక ఫస్ట్ వాక్యం, రెండవ వాక్యం తప్పు. కనుక ఆ ఆప్షన్ ఎక్కడ ఉన్నది? ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నది. కనుక ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, భారత్ జీపీటీ వ్యవస్థ మరియు సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడి 11 భారతీయ భాషలలో ప్రతిస్పందించగల మల్టీ మోడల్ ఏఐ సాధనాన్ని గుర్తించండి. ఇక్కడ 11 భారతీయ భాషలని అన్నారు. స్టార్టింగ్ లో దీన్ని 11 భాషల కోసం తయారు చేశారు. ప్రస్తుతం దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. 22 భాషల్లో ప్రతిస్పందించగలిగేటటువంటి సామర్థ్యం ప్రస్తుతం ఉంది. అయితే అది ఏమిటనేసి అంటే ఫోర్త్ ఆప్షన్ హనుమాన్ అనేటటువంటి సాఫ్ట్వేర్.
ప్రశ్న నీతి ఆయోగ్ గురించి అడగడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ యొక్క మిథనాల్ ఎకానమీ కార్యక్రమం యొక్క లక్ష్యాలని గుర్తించండి. భారతదేశ చమురు దిగుమతి బిల్లును తగ్గించడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం, బొగ్గు నిల్వలు మరియు మున్సిపల్ ఘన వ్యర్థాలను మిథనాల్ గా మార్చడం. ఈ 3 సెంటెన్సెస్ దేనికి సంబంధించినవి అనేసి అంటే మిథనాల్ ఎకానమీకి సంబంధించినటువంటి లైన్స్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మిథనాల్ ఎకానమీలో ఈ 3 సెంటెన్సెస్ సరైనవే. ఎలా చెప్తున్నాం అనేసి అంటే భారతదేశ చమురు దిగుమతి బిల్లును తగ్గించడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం, బొగ్గు నిల్వలు మరియు మున్సిపల్ ఘన వ్యర్థాలను మిథనాల్ గా మార్చడం అనేటటువంటి 3 వాక్యాలు సరైనవే. 3 వాక్యాలు సరైనవే అనేటటువంటి ఆప్షన్ 4th ఆప్షన్ ఉంది కనుక ఈ బిట్కి సరైనటువంటి ఆన్సర్ 4th ఆప్షన్. ఈ స్లైడ్ ని నేను జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నానండి. అన్ని ప్రశ్నలకు అలా చూపించనండి, ఎందుకని అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరు వీడియోని చూడరు, జస్ట్ ఓపెన్ చేస్తారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు. బట్ ఏంటనేసి అంటే నేను చూపించాలనుకున్నది ఏమిటనేసి అంటే ఇది నీతి ఆయోగ్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్. ఇది ఈ అఫీషియల్ వెబ్సైట్ తాలూకా హోమ్ పేజ్ ఇక్కడ నేను చూపించింది. ఈ హోమ్ పేజ్ లో మీకు ఈ డయాగ్రామ్, ఈ మిథనాల్ ఎకానమీ అనేటటువంటి డయాగ్రామ్ కిందన, ఈ ఇమేజ్ కిందన 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 2 సెంటెన్సెస్ లో ఈ రెండవ సెంటెన్స్ నే ప్రశ్న కింద ఇవ్వడం అనేది జరిగింది. ఈ రెండవ సెంటెన్స్ లో మనకి మిథనాల్ ఎకానమీ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ లో రెడ్యూసింగ్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ అనేటటువంటి పదం ఉంది. నెక్స్ట్ వన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేటటువంటి ఒక సెంటెన్స్ ఉంది. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇంటూ మిథనాల్ అనేటటువంటి సెంటెన్సెస్ ఉంది. అంటే ఇక్కడ ఈ లైన్ నుంచే ప్రశ్నను తీసి ఇవ్వడం అనేది జరిగింది. జస్ట్ నీతి ఆయోగ్ అనేటటువంటి వెబ్సైట్, ఆ వెబ్సైట్ లో హోమ్ పేజ్ లో సెకండ్ సెంటెన్స్ ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తాలూకా, గవర్నమెంట్ మ్యాగజైన్స్ తాలూకా, గవర్నమెంట్ వెబ్సైట్స్ తాలూకా ఇంపార్టెన్స్ అండి. ప్రైవేట్ మ్యాగజైన్స్ చదవండి. అదే విధంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ని చాలా జాగ్రత్తగా చూడాలి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత ప్రశ్న ప్రాజెక్ట్ BHISHM కింద దేశీయంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య మైత్రి క్యూబ్లను సమకూర్చడం కోసం ఈ క్రింది వాటిలో ఏది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? ఫస్ట్ ఆప్షన్ దీనికి సరైనటువంటి ఆన్సర్ అండి. HLL లైఫ్ కేర్ లిమిటెడ్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్నను మనం గమనించినట్లయితే ఇంపేషన్స్ కరుప్పస్వామి ఇటీవల వార్తల్లో కనిపించింది. ఈ క్రింది వాటిలో దీనికి సంబంధించిన సరైన ప్రకటన ఏమిటి అని అడిగాడు. ఇక్కడ అడిగినటువంటి కీవర్డ్ ఏమిటి అనేసి అంటే ఇంపేషన్స్ కరుప్పస్వామి అనేటటువంటి పదం. ఈ ఇంపేషన్స్ కరుప్పస్వామి అనేటటువంటి పదం ఒక సైంటిఫిక్ నేమ్. ఇది ఈ సైంటిఫిక్ నేమ్ దేనికి సంబంధించింది అనేసి అంటే 4th ఆప్షన్ కి సంబంధించిందండి. కలకట్ ముందతురియా టైగర్ రిజర్వ్ లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు కనుగొన్నటువంటి కొత్త జాతికి సంబంధించినటువంటి మొక్క. ఈ మొక్కకి డాక్టర్ కరుప్పస్వామి యొక్క పేరుని అనుసరించి సైంటిఫిక్ నేమ్ ని ఇవ్వడం అనేది జరిగింది కనుక దీనికి సరైనటువంటి ఆన్సర్ 4th ఆప్షన్. తర్వాత ప్రశ్న వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ సీల్డ్ కి సంబంధించి ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. 2 ప్రకటనలు ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ ప్రకటన వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకముగా ఏర్పాటు చేసిన గ్లోబల్ సీల్డ్ అను చొరవ వనరబుల్ 20 గ్రూప్ మరియు G7 మరియు ఇతర దేశాల సహకారంతో COP27 లో ప్రారంభించబడింది. ఈ వాక్యం సరైనదండి. అంటే వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకముగా ఈ గ్లోబల్ సీల్డ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఏర్పాటు చేసినప్పుడు V20 అనేటటువంటి దేశాలు దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. V20 దేశాలు అని అంటే వనరబుల్ 20 గ్రూప్ అని అర్థం. నెక్స్ట్ వన్ G7 దేశాలు దీన్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు సపోర్ట్ చేశాయి? COP27 సమావేశంలో సపోర్ట్ చేయడం అనేది జరిగాయి కనుక ఈ వాక్యం సరైనది. నెక్స్ట్ రెండో వాక్యాన్ని మనం చదివినప్పుడు గ్లోబల్ సీల్డ్ విపత్తుల ప్రభావాన్ని తగ్గిస్తుంది, జీవితాలను మరియు జీవనోపాధిని కాపాడుతుంది మరియు క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ద్వారా గణనీయమైన అభివృద్ధి మరియు దేశాలకు రక్షణని కలిగిస్తుంది. ఈ వాక్యం కూడా సరైనదండి. 2040 నాటికి వచ్చేటప్పటికి 130 మిలియన్ పీపుల్ పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఒక అంచనాకి రావడంతో ఈ గ్లోబల్ సీల్డ్ అనే దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈ గ్లోబల్ సీల్డ్ ఏం చేస్తుంది అంటే విపత్తుల ప్రభావాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది, జీవితాలను మరియు జీవనోపాధిని కాపాడడానికి పనిచేస్తుంది, క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్
ద్వారా గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కనుక రెండవ వాక్యం కూడా సరైనది. ఇక్కడ ఇచ్చిన ఒకటో వాక్యం రెండో వాక్యం సరైనవేనండి. అయితే పై ప్రకటనలో ఏది తప్పు అని అడుగుతున్నారు. తప్పు ఏమిటని అడుగుతున్నారు. రెండు వాక్యాలు సరైనవే కనుక ఫోర్త్ ఆప్షన్ పైది ఏది కాదు లేదా ఏవి కాదు అనేటటువంటి ఆన్సర్ ని మనం పెట్టాలి. ఇక్కడ తప్పు ఏది లేదు కనుక ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ గా పెట్టాలి. తర్వాత ప్రశ్న, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మరియు బ్లూ మిషన్ లేదా మిషన్ బ్లూ ద్వారా భారతదేశంలో ఈ క్రింది వాటిలో ఏది హోప్ స్పాట్ గా పేర్కొనబడతాయి. హోప్ స్పాట్ అనేవి మొత్తం ప్రపంచంలోనే 76 హోప్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఒక హోప్ స్పాట్ అనేది భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఆ హోప్ స్పాట్ ఏమిటనేసి అంటే లక్షద్వీప్ మరియు అండమాన్ నికోబార్ దీవులు. కనుక దీనికి ఫోర్త్ ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. ఇలా 76 హోప్ స్పాట్స్ మొత్తం ప్రపంచంలో 12% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. దీంట్లో భారతదేశంలో ఒకటి ఉంది. దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటనేసి అంటే ఫోర్త్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ పై పార్టీల సమావేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. ఈ సమావేశాన్ని మనం ఏమని పిలుస్తామనేసి అంటే CMS COP14 సమావేశం అని పిలుస్తాం. 14 సమావేశం యొక్క 14 సెషన్ 2024 ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు ఉజ్బెకిస్తాన్ లో సమర్కండ్ అనే ప్రాంతంలో జరిగింది. అవునండి, ఈ వాక్యం సరైనదే. ఉజ్బెకిస్తాన్ లో సమర్కండ్ అనేటటువంటి ప్రాంతంలో ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు సమావేశం జరగడం అనేది జరిగింది. COP14 మైగ్రేటరీ స్పీసెస్ కనెక్ట్ ద ప్లానెట్ అండ్ వి వెల్కమ్ దెమ్ హోమ్ అనే నినాదంతో సమావేశం అయింది. అయితే ఇక్కడ నినాదం లేకపోతే ఏంటనేసి అంటే థీమ్ ఏమిటని చెప్తా ఉన్నారు అనేసి అంటే మైగ్రేటరీ స్పీసెస్ కనెక్ట్ ద ప్లానెట్ అండ్ వి వెల్కమ్ దెమ్ హోమ్ అని పిలుస్తా ఉన్నారు. ఈ వాక్యం తప్పండి. ఎందుకనేసి అంటే దీని తాలూకా థీమ్ ఏమిటనేసి అంటే నేచర్ నోస్ నో బార్డర్ అనేటటువంటి థీమ్ తో ఇది పనిచేయడం అనేది జరిగింది. కనుక ఈ వాక్యం తప్పు. నెక్స్ట్ మూడవ సెంటెన్స్ కి వచ్చేటప్పటికి COP14 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ 2022ని ఆమోదించిన తర్వాత జరిగిన మొట్టమొదటి ప్రపంచ జీవ వైవిధ్య సమావేశం. ఈ వాక్యం కూడా సరి అయినదే. అందువల్ల ఇక్కడ ప్రకటన మనం గమనించినట్లయితే క్రింది వాటిలో ఏది సరైనదని అడుగుతున్నారు. 1 మరియు 3 అనే వాక్యాలు ఎక్కడైతే సరైనవని ఉన్నాయో ఆప్షన్ సరైనది. కనుక సెకండ్ ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, జిషాట్ N2 కి సంబంధించి ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. జిషాట్ N2 అని అంటా ఉన్నారు. దీనినే జిషాట్ 20 అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు. 3 సెంటెన్సెస్ లో సరి అయినది ఏమిటి అని అడుగుతా ఉన్నారు. కనుక చూద్దాం. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి యొక్క పూర్తిగా నిధులు మరియు యాజమాన్య హక్కులు కలిగిన మొట్టమొదటి డిమాండ్ ఆధారిత ఉపగ్రహ మిషన్. అవునండి, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి డిమాండ్ ఆధారిత ఉపగ్రహ మిషన్. అయితే ఇది ఎవరు ఇన్వాల్వ్మెంట్ తో పనిచేస్తూ ఉంటుంది అనేసి అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈ వాక్యం సరి అయినది. రెండో వాక్యానికి వద్దాం. జిషాట్ N2 ఉపగ్రహం స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నింగిలోనికి పంపించనున్నారు. ఇంతవరకు వాక్యం సరైనదేనండి. మరియు 2025 రెండవ త్రైమాసికంలో ఇది షెడ్యూల్ చేయబడింది. ఇక్కడి నుంచి ఈ వాక్యం తప్పవండి. ఎందుకనేసి అంటే దీన్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? 2024 రెండవ త్రైమాసికంలో దీన్ని ప్రయోగించడం కోసం షెడ్యూల్ చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ వాక్యంలో ఏమి ఇచ్చాడు? 2025 అని ఇచ్చాడు. ఎంత చిన్న మైక్రోస్కోపిక్ చేంజో చూడండి. 2025 రెండవ త్రైమాసికం అని అన్నాడు. కనుక ఈ వాక్యం ఏంటనేసి అంటే తప్పుగా మనము అర్థం చేసుకోవాలి. భారతదేశంలో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను తీసుకుని వెళ్లే సామర్థ్యం ఉన్న రాకెట్ లేనందున NSIL ఈ క్రింది లేదా ఈ ప్రయోగం కోసం స్పేస్ ఎక్స్ యొక్క సాయాన్ని తీసుకుంటుంది. ఈ వాక్యాన్ని కొద్దిగా చదివేటప్పుడు ఇస్రోకి సామర్థ్యం లేదా అని అనుకొని చాలా మంది ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్ లో ఈ వాక్యం తప్పేమిటో అని ఆన్సర్ పెట్టడం అనేది జరిగిందండి. కానీ ఈ వాక్యం సరి అయినదే. ఇస్రోకి ఆ రాకెట్ సామర్థ్యం లేకపోవటం వలన స్పేస్ ఎక్స్ యొక్క సాయాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ రాకెట్ యొక్క ప్రయోగంలో ఈ ఉపగ్రహ మిషన్ తాలూకా బరువు 4700 కేజీలు అనేది ఉన్నది. భారతదేశంలో అత్యంత బరువుని తీసుకొని వెళ్ళేటటువంటి రాకెట్ ఏమైనా ఉన్నది అనేసి అంటే అది LVM-3 అనేటటువంటి రాకెట్. కానీ ఈ రాకెట్ తీసుకొని వెళ్లేదానికన్నా ఒక 700 కేజీలు అధిక బరువు ఉండడం వలన
ఈ ఉపగ్రహ మిషన్ 700 కేజీలు అధిక బరువు ఉండటం వలన మనం వేరొక రాకెట్ ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఆ రాకెట్ ఏమిటనేసి అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనేటటువంటి రాకెట్. కనుక ఇక్కడ 1వ సెంటెన్స్ మరియు 3వ సెంటెన్స్ సరి అయినవి. 1 మరియు 3వ సెంటెన్సెస్ సరి అయినది అనేటటువంటి ఆన్సర్ ఎక్కడ ఉన్నది అనేసి అంటే థర్డ్ ఆప్షన్ లో ఉన్నది కనుక థర్డ్ ఆప్షన్ ని మనం సరైన ఆన్సర్ కి ఎంచుకోవాలి. తర్వాత ప్రశ్నని మనం గమనించినట్లయితే క్రింది ప్రకటనని పరిగణించండి. ఈ ప్రకటన సోలార్ పవర్ కి సంబంధించింది. భారతదేశం అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అవునండి, భారతదేశం అత్యధికమైనటువంటి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రకటన సరైనది. రెండవ ప్రకటన వస్తే భారతదేశంలో ఒక సంవత్సరంలో స్పష్టమైన 250 మరియు 300 రోజుల ఎండ రోజులతో మరియు భారతదేశ భూభాగంలో లెక్కించబడిన సౌర శక్తి సంభవం సంవత్సరానికి 5,000 లక్షల కోట్ల కిలో వాట్స్ అనేటటువంటి సెంటెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. భారతదేశంలో ఎండ చాలా స్పష్టంగా లభించేటటువంటి ఒక దేశం ఇది. ఈ దేశంలో కనీసం 250 నుంచి 300 రోజుల వరకు ఎండ యొక్క తీవ్రత చాలా బాగా ఉంటుంది. ఎండ లభ్యత కూడా చాలా బాగా ఉంటుంది. దీని ఆధారంగా చేసుకొని 5,000 లక్షల కోట్ల కిలో వాట్స్ శక్తిని మనం తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. కనుక రెండవ వాక్యం కూడా సరైనదే. ఇక్కడ మొదటి వాక్యం ఉత్పత్తికి సంబంధించినటువంటి వాక్యం ఇచ్చారు, రెండవది దాని యొక్క వివరణ ఇచ్చారు. కనుక ప్రకటన 1 మరియు ప్రకటన 2 సరైనవే. ప్రకటన 1కి ప్రకటన 2 సరైన వివరణ అనేటటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ దీనికి సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, విత్తన ఖజానా గురించి ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. విత్తన ఖజానాని సీడ్ వాల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. విత్తనాలని లేదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశిష్టమైన మొక్కలకి సంబంధించినటువంటి విత్తనాలని దాచేటటువంటి ఆ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ని సీడ్ వాల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇవ్వడం అనేది జరిగింది. 3 సెంటెన్సెస్ ని మనం చూసి ఇందులో తప్పు ఏముందో గుర్తించమన్నారు. కనుక 3 సెంటెన్సెస్ ని చూద్దాం. స్వాల్బర్గ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ సదుపాయం అనేది నార్వేజియన్ స్వెట్బర్గ్ ద్వీపంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సురక్షితమైన సీడ్ స్టోరేజ్ వాల్ట్. ఈ వాక్యం సరైనదేనండి. ఎందుకనేసి అంటే నార్వేజియన్ స్వెట్బర్గ్ ద్వీపంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన మొదటిదైన సీడ్ స్టోరేజ్ వాల్ట్ అనేది కలదు. దీన్ని ఏమని పిలుస్తామనేసి అంటే మనం స్వాల్బర్గ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ సెంటెన్స్ కి వస్తే భారతదేశం యొక్క సీడ్ వాల్ట్ లడక్ లోని లాంగ్ చాలో ఎత్తైన పర్వత మార్గం వద్ద ఉంది. ఈ వాక్యం కూడా సరైనదేనండి. భారతదేశానికి వస్తే భారతదేశంలో సీడ్ వాల్స్ లో అత్యంత ముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది లడక్ లో ఉంది. ఈ లడక్ లో చాందులా అనేటటువంటి ప్రాంతంలో ఉంది. ఇంకా థర్డ్ సెంటెన్స్ కి వస్తే ఇండియన్ సీడ్ వాల్ట్ అనేది నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ మరియు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ లడక్ లో ఏర్పాటు చేసినటువంటి సీడ్ వాల్ట్ ని ఎవరు ఏర్పరిచారని చెప్తున్నారని అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ మరియు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ఏర్పరిచాయని చెప్తున్నారు. ఈ 3వ వాక్యం కూడా సరైనది. ఇక్కడ ఇచ్చినటువంటి 3 వాక్యాలు సరి అయినవే, కానీ తప్పు ఏంటో గుర్తించమన్నారు. ఇక్కడ తప్పు లేదు కనుక ఫోర్త్ ఆప్షన్ అనేది సరి అయింది. తర్వాత ప్రశ్న, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2024 సందర్భంగా రామ్సర్ సైట్స్ ల జాబితాకు కొత్తగా జోడించబడిన భారతదేశంలో ప్రాంతాలని గుర్తించండి. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖుని వెట్లాండ్స్ డేగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున వెట్లాండ్స్ డే సందర్భంగా లేదా చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా 5 కొత్తగా రామ్సర్ సైట్స్ ని ప్రకటించడం అనేది జరిగింది. రామ్సర్ సైట్స్ అనేసి అంటే ప్రపంచంలో ఏవైతే చిత్తడి నేలలు సంరక్షించడానికి అవసరముగా ఉన్నాయో అటువంటి ప్రాంతాలను గుర్తించడం అనేది జరుగుతుంది. వాటిని రామ్సర్ సైట్స్ గా ప్రకటించి వాటిని సంరక్షించడం అనేది జరుగుతుంది. అటువంటి ప్రాంతాలని 5 2024 సంవత్సరంలో ప్రకటించడం అనేది జరిగింది. 5 ఏమిటనేసి అంటే మొదటిది అంక సముద్ర అనేది. నెక్స్ట్ వన్ రెండవది ఏమిటనేసి అంటే అగనసిని అనేటటువంటిది. మూడవది ఏంటనేసి అంటే మగడి అనేది. 4వది కరైవటి అనేటటువంటి ప్రాంతం. నెక్స్ట్ వన్ 5వది లాంగ్ వుడ్ సోలా రిజర్వ్ ఫారెస్ట్ అనేటటువంటి ప్రాంతాలు. ఈ 5టిని ప్రకటించడం అనేది జరిగింది. అయితే కొత్తగా జోడించబడినవి ఏమిటి అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ కరైవటి పక్షి అభయారణ్యం అనేది, నెక్స్ట్ వన్ మగడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్ అనేది, ఇలా 5టిలో ఉన్న ఈ విషయాన్ని ఏంటనేసి అంటే మీరు గమనిస్తే సరిపోతుంది.
కనుక 1 మరియు 4 అనేవి 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకటించడం అనేది జరిగింది. ఆ ఆప్షన్ ఎక్కడ ఉన్నది అని చూస్తే మనం 1 మరియు 4 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది కనుక థర్డ్ ఆప్షన్ అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ గురించి ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. ఇక్కడ ఉయిసాట్ అనేటటువంటి శాటిలైట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిని ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు. 3 సెంటెన్సెస్ లో సరి అయినది ఏమిటి అని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దామండి. లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేరళలో మహిళా విద్యార్థులచే పూర్తిగా రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన మొదటి భారతీయ ఉపగ్రహం ఉయిసాట్ అని చెప్తా ఉన్నారు. నిజమేనండి, ఉయిసాట్ అనేటటువంటి శాటిలైట్ ని స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ స్టూడెంట్స్ ఎవరనేసి అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేరళకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ దీన్ని తయారు చేశారు. ఈ వాక్యం సరి అయినది. నెక్స్ట్ వన్, 1 జనవరి 2024 సెకండరీ పెలోడులు ఒకటిగా పిఎస్ఎల్వి C58 ఎక్స్పోసాట్ మిషన్ లో భాగంగా ఉయిసాట్ ప్రయోగించబడింది. ఈ వాక్యం పక్కా కరెక్ట్ అండి. 1 జనవరి 2024 సంవత్సరం, ఈ సంవత్సరం ప్రారంభం అవ్వగానే జనవరి 1వ తారీఖున ఎక్స్పోసాట్ అనేటటువంటి ప్రయోగాన్ని ఇస్రో చేయడం అనేది జరిగింది. పిఎస్ఎల్వి C58 అనేటటువంటి రాకెట్ ని ప్రయోగించడం అనేది జరిగింది. దీనిలో 10 పెలోడ్స్ అనేవి ఉన్నాయి. ఈ 10 పెలోడ్స్ లో ఒక్క పెలోడ్ ఏమిటనేసి అంటే ఉయిసాట్ అనేటటువంటి ఈ శాటిలైట్ ని తీసుకొని వెళ్ళడం. కనుక రెండవ సెంటెన్స్ కూడా సరి అయింది. ఇంకా మూడవ సెంటెన్స్ చూద్దాం. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షపాతం భూగర్భ జలాలు ఎలా నింపుతుందో అధ్యయనం చేయడానికి ఉయిసాట్ ఉద్దేశించబడింది. ఈ వాక్యం తప్పు. ఏమని చెప్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వర్షపాతం భూగర్భ జలాలని ఎలా నింపుతుందో అధ్యయనం చేయడానికి దీన్ని పంపించారని చెప్తున్నారు. అలాంటిదేం లేదండి. ఈ వాక్యం తప్పు. ఎందుకు తప్పు అనేసి అంటే ఇది అల్ట్రా వైలెట్ రేడియేషన్ గురించి అధ్యయనం చేయడానికి తయారు చేసినటువంటి అంశం. అల్ట్రా వైలెట్ రేడియేషన్ గురించి, అతినీల లోహిత కిరణాల యొక్క రేడియేషన్ గురించి తయారు చేయడం అనేది జరిగింది. ఇది టెంపరేచర్ ఏ విధంగా పెరుగుతుంది, నెక్స్ట్ వన్ క్లైమేట్ చేంజెస్ ఏ విధంగా, టెంపరేచర్ ఏ విధంగా మార్పు చెందుతుంది, క్లైమేట్ చేంజెస్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని అధ్యయనం చేయడానికి ఈ శాటిలైట్ ని తయారు చేయడం అనేది జరిగింది. కనుక 1, 2 వాక్యాలు సరైనవి. ఈ ఆప్షన్ ఎక్కడున్నది అనేసి అంటే ఫస్ట్ ఆప్షన్ ఉన్నది కనుక ఫస్ట్ ఆప్షన్ సరైనది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో 2050 నాటికి ఉద్గార తగ్గింపు లక్ష్యాన్ని సాధించేందుకు వ్యవసాయ ఉద్గారాలపైన పన్ను విధించాలని ప్రతిపాదించిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? వ్యవసాయ ఉద్గారాలపైన పన్ను విధించాలని ప్రతిపాదించిన మొట్టమొదటి దేశం ఏది అని అడుగుతున్నారు. ఆ దేశం న్యూజిలాండ్. తర్వాత ప్రశ్న, గర్భిణీ GA2 గురించి ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. గర్భిణీ GA2 అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన 2 ప్రకటనలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వీటిలో సరైనది ఏంటో గుర్తించమన్నాడు కనుక చూద్దాం. ఇది 2వ మరియు 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలలో పిండం యొక్క వయసుని ఖచ్చితంగా నిర్ధారించే మొదటి భారతీయ నిర్దిష్ట కృత్రిమ మేధస్సు మోడల్ అని చెప్తా ఉన్నారు. ఈ సెంటెన్స్ సరి అయింది. ఎందుకనేసి అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే ప్రశ్న చదవగానే మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏం చేస్తుంది అనేసి అంటే పిండం యొక్క వయసుని ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. ఏ పిండాన్ని ఖచ్చితంగా నిర్ధారిస్తుంది? ఇది 2వ మరియు 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలో పిండం యొక్క వయసుని ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. కనుక మొదటి సెంటెన్స్ సరి అయింది. మరి రెండవ సెంటెన్స్ కొద్దాం. గర్భిణీ GA2 ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మరియు ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్ లోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వాక్యం కూడా సరైనదేనండి. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే 2 ఇన్స్టిట్యూట్స్ అభివృద్ధి చేశాయి. ఒకటి IIT మద్రాస్ అభివృద్ధి చేసింది. రెండోది ఏమిటంటే THSTI అనేటటువంటి సంస్థ కూడా అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఫరీదాబాద్ లో ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామనేసి అంటే ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో పిలుస్తాం. 1 మరియు 2 సెంటెన్సెస్ 2 సరైనవే కనుక ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, దీనిని ఏమని పిలుస్తామంటే CDSCO అనే పేరుతో పిలుస్తాం. మార్కెట్ ఆమోదం పొందిన భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన
CAR-T సెల్ థెరపీని గుర్తించండి అని అడుగుతా ఉన్నారు. CAR-T సెల్ థెరపీ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి టీ సెల్ కి సంబంధించినటువంటి థెరపీ అండి. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి థెరపీ. ఇక్కడ ఏర్పాటు చేసిన లేదా భారతదేశంగా మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసినటువంటి ఆ థెరపీని ఏమని పిలుస్తామనేసి అంటే ఫస్ట్ ఆప్షన్ గా పిలుస్తాం మనం. ఫస్ట్ ఆప్షన్ ఏమిటనేసి అంటే NEXCAR19 అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ 30/10/2023 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. కనుక మనకి ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, మార్చిలో ఎగ్జామ్ జరిగింది కనుక అక్టోబర్ నుంచి ఏంటనేసి అంటే ప్రశ్న వచ్చింది. చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ చదవాలని చదువుతూ ఉంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మనకి మార్చిలో ఎగ్జామ్ జరిగింది, బట్ ఇది అక్టోబర్ 30 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ CAR-T సెల్ థెరపీ అనేటటువంటి ప్రశ్న అడిగారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ CAR-T సెల్ థెరపీని ఎవరు అంటే సెల్ థెరపీకి సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడు. మెయిన్స్ కి వచ్చేటప్పటికి దీన్ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, కనుక ఆస్పిరెంట్స్ ఇటువంటి వాటిపైన బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత ప్రశ్న, ఇస్రో యొక్క PSLV C58 మిషన్ లో అంతరిక్షంలో విజయవంతంగా ప్రదర్శించబడిన స్వదేశీ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ గురించి ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు ఉయిషాట్ అనేటటువంటి ఒక శాటిలైట్ గురించి మనం చదివాం ఈ ప్రశ్నలోనే. ఇప్పుడు మళ్ళీ PSLV C58 మిషన్ లో గ్రీన్ ప్రొపల్షన్ గురించి బిట్ అడుగుతూ ఉన్నాడు. అంటే ఒకే టాపిక్ నుంచి 2 బిట్స్ ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది, దాన్ని గమనించారు. అయితే ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు. 3 సెంటెన్సెస్ లో ఏది సరి అయిందని అడుగుతా ఉన్నారు. కనుక చూద్దామండి. దీన్ని DRDO యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద బెలాట్రిక్స్ స్పేస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఈ వాక్యం సరి అయిందేనండి. DRDO యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద దీన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేయడం అనేది జరిగింది. ఆ ప్రైవేట్ లిమిటెడ్ ఏమని పిలుస్తామనేసి అంటే మనం బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఫస్ట్ సెంటెన్స్ సరి అయింది. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఒక వినూత్న సాంకేతికత తక్కువ కక్షా స్థలంలో ఉపయోగించే నాన్ టాక్సిక్ మరియు పర్యావరణ అనుకూల ప్రొపల్షన్ సిస్టమ్. ఈ వాక్యం సరైనదేనండి. పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగించకుండా ఇస్రో అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక ప్రొపల్షన్ సిస్టమ్ ఇది. ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతికత, న్యూ టెక్నాలజీ ఇది లో ఆర్బిట్ లో ప్రవేశపెట్టబడేటటువంటి శాటిలైట్స్ కోసం తయారు చేసినటువంటి ఒక ప్రొపల్షన్. కనుక రెండవ సెంటెన్స్ కూడా సరైనది. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అధిక థ్రస్ట్ అవసరాలతో అంతరిక్ష యాత్రలకి అనువైనది. ఈ వాక్యం కూడా సరైనదేనండి. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏమిటనేసి అంటే అధిక థ్రస్ట్ ని అవసరాలతో కూడుకున్నటువంటి ప్రయోగం ఇది. కనుక 3వ సెంటెన్స్ కూడా సరి అయింది. ఇక్కడ సరి అయినది ఏమిటి అని అడుగుతున్నాడు కనుక అన్ని సరి అయినవి అనేటటువంటి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణలు మరియు పరిశోధనల కోసం ఈ క్రింది వాటిలో దేనితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అని అడుగుతా ఉన్నారు. ఏమిటది? ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ అనేటటువంటిది పునరుత్పాదక ఇంధన రంగంలో రెన్యూబుల్ ఫ్యూయల్స్ తాలూకా రంగంలో ఆవిష్కరణలు మరియు పరిశోధనల కోసం ఈ క్రింది వాటిలో దేనితో అవగాహన ఏర్పరచుకున్నది అని అడుగుతా ఉన్నారండి. ఈ బిడ్డకి సరైనటువంటి ఆన్సర్ ఏమిటనేసి అంటే IIT భువనేశ్వర్ అనేటటువంటి ఆన్సర్. ఇది 11/2/2024 న్యూస్ పేపర్ కి సంబంధించినటువంటి అంశం. మార్చిలో ఎగ్జామ్ అయింది, వెంటనే ఫెబ్ 11వ తారీఖుకి సంబంధించినటువంటి బిట్ మనకి ఎగ్జామినేషన్ లో కనిపించడం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, సెంటెన్సెస్ ని చూడండి అని అంటా ఉన్నారు. ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చారు. 4 సెంటెన్సెస్ లో ఏది తప్పు మనల్ని చూడమంటా ఉన్నారు. ఆప్షన్స్ ఏంటనేసి అంటే ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ లో తప్పేంటో మనం చూడాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ప్రకారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం తన 40వ స్థానాన్ని నిలుపుకున్నది. భారతదేశం 40వ స్థానంలో ఉన్నదండి గ్లోబల్ ఇండెక్స్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. కనుక ఈ సెంటెన్స్ సరి అయింది.
విఐపి నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలో రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ కార్యక్రమాల పరంగా భారతదేశం 7వ స్థానంలో ఉంది. ఈ వాక్యం కూడా సరైనదేనండి. ప్రపంచంలో రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ కార్యక్రమంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందనేసి అంటే 7వ స్థానంలో ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ సరి అయింది. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం భారతదేశం 2019 నాటికి 79వ స్థానంలో ఉంది. అయితే 2023లో 60వ స్థానానికి చేరి తన ర్యాంకింగ్ ని మెరుగుపరుచుకున్నది అని అడుగుతా ఉన్నారు. 2019 నాటికి భారతదేశం 79వ స్థానంలో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ సరైనదేనండి. తర్వాత 2023 వచ్చేటప్పటికి 60వ స్థానానికి వచ్చిందని చెప్తా ఉన్నాడు. కనుక ఈ ఇన్ఫర్మేషన్ కూడా సరైనదే. కనుక 3వ సెంటెన్స్ సరి అయింది. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 12వ ఎడిషన్ ప్రకారం గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో 55 దేశాలలో భారతదేశం 42వ స్థానంలో ఉంది. ఈ వాక్యం కూడా సరైనదేనండి. మొత్తం 55 దేశాలకి గాను నివేదికని తయారు చేస్తే భారతదేశం 42వ స్థానంలో ఉంది. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి 4 సెంటెన్సెస్ సరైనవే కనుక తప్పు ఏంటో గుర్తించమంటున్నాడు. పైన దాంట్లో ఏది తప్పు లేదు. కనుక 4th ఆప్షన్ అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, కల్పకం వద్ద 500 MWE సామర్థ్యం గల భారతదేశ స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. 3rd ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో LIGO ఇండియా ప్రాజెక్టులో భాగంగా LIGO ల్యాబొరేటరీకి సహకరిస్తున్న ప్రముఖ సంస్థలను గుర్తించండి అని అడుగుతా ఉన్నారు. భారతదేశంలో LIGO ఇండియా ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్ట్ అనేది తయారవుతా ఉందండి. ఈ ప్రాజెక్ట్ కి సహకరిస్తున్నటువంటి సంస్థలు ఏమిటని అడుగుతా ఉన్నారు. ఇక్కడ 5 సంస్థలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 5 సంస్థల్లో ఏవి సహకరిస్తున్నాయని అడుగుతా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కి 3 సంస్థలు కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. 3 సంస్థలు ఏంటనేసి అంటే సహాయాన్ని అందిస్తా ఉన్నాయి. ఈ 5ట్లో ఆ 3 ఏమిటి అనేది ఏంటనేసి అంటే చూస్తే మనకి సరిపోతుంది. దాంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటనేసి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అనేది సహకరిస్తుంది. అందువల్ల ఈ మొదటిది ఇన్ఫర్మేషన్ సరైనది. నెక్స్ట్ సహకరిస్తున్నటువంటి విషయం ఏంటనేసి అంటే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేటటువంటి సంస్థ సహకరిస్తూ ఉంది. ఇంకా 3వ సంస్థ ఏమిటనేసి అంటే రాజమన్నా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది సహకరిస్తూ ఉంది. ఈ 3 సంస్థలు సహకరిస్తూ ఉన్నాయి. 1, 3 and 4 అనేటటువంటి సెంటెన్సెస్ సహకరించడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ సెంటెన్సెస్ ఎక్కడున్నాయి అనేసి అంటే 3rd ఆప్షన్ లో ఉన్నాయి. కనుక ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటనేసి అంటే 3rd ఆప్షన్. తర్వాత ప్రశ్న, 2023 నాటికి భూమి కక్షకు చేరువలో ఉన్న గాడ్ ఆఫ్ కేయాస్ గ్రహ శకలంలోని భౌతిక మార్పులని అధ్యయనం చేసే నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ ను గుర్తించండి. ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటనేసి అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది దీనికి సరైనటువంటి ఆన్సర్. దాన్ని ఏమని పిలుస్తామనేసి అంటే OSIRIS అపెక్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో సైన్స్ విభాగంలో PhD పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ కమలా సోహోని. ఈమె 1911వ సంవత్సరంలో జన్మించి 1998వ సంవత్సరంలో మరణించినటువంటి వ్యక్తి. ఈమె 1938వ సంవత్సరంలో తన యొక్క మొదటి PhDని పొందడం అనేది జరిగింది. ఈమె పొందినటువంటి PhD భారతదేశంలో మొట్టమొదటి మహిళ పొందినటువంటి PhD. ఈమె బయోకెమిస్ట్రీని అధ్యయనం చేసి దాంట్లో పరిశోధన చేసినటువంటి ఒక శాస్త్రవేత్త. తర్వాత ప్రశ్న, కొలోరెక్ట్ క్యాన్సర్ చికిత్స కోసం పునరుత్పాదక వనరుల నుంచి స్మార్ట్ బయోడిగ్రేడబుల్ నేచురల్ పాలిమర్ ఆధారిత నానో పార్టికల్ ను ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటనేసి అంటే ఫస్ట్ ఆప్షన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి తయారు చేయడం అనేది జరిగింది. ఏం తయారు చేశారనేసి అంటే కొలరెక్టరల్ క్యాన్సర్ చికిత్స కోసం
పునరుత్పాదక రెన్యూబుల్ సంబంధమైనటువంటి స్మార్ట్ బయోడిగ్రేడబుల్ నేచర్ పాలిమర్ బేస్డ్ నానో పార్టికల్స్ ని తయారు చేయడం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, ఈ వీడియోలో చివరి ప్రశ్న, సన్ హోలోకి సంబంధించిన ఈ క్రింది ప్రకటనని పరిగణించండి. సన్ హోలోకి సంబంధించిన సూర్యుడి పైన ఏర్పడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి ఒక 3 సెంటెన్సెస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సెంటెన్సెస్ లో ఏది సరి అనేది గుర్తించమంటా ఉన్నారు, చూద్దామండి. సన్ హోలో అనేది వాతావరణంలో తేలియాడే మిలియన్ల షట్కోణ మంచు స్ఫటికాలతో సూర్యకాంతి వక్రీభవనం కారణంగా సంభవించే ఒక ఆప్టికల్ దృగ్విషయం. ఈ వాక్యం సరైనదేనండి. సన్ హోలో అనేది వాతావరణంలో తేలియాడే మిలియన్ల షట్కోణ మంచు స్ఫటికాలతో, మంచు స్ఫటికాలన్నీ సూర్యుడి పైన ఇంటర్నెస్ అంటే ఉంటాయండి, సూర్యుడి పైన తేలియాడుతూ ఉంటాయి. సూర్యుడి పైన తేలియాడుతూ ఉండడం వల్ల సూర్యకాంతి వక్రీభవనం చెంది సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ సంభవించేటటువంటి ఒక ఆప్టికల్ సూర్యుడి చుట్టూ మెరుస్తూ ఏర్పడేటటువంటి ఒక దృగ్విషయం కనుక ఫస్ట్ సెంటెన్స్ సరి అయింది. ఇంకా సెకండ్ సెంటెన్స్ వద్దాం. సన్ హాలో సూర్యుని చుట్టూ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థంలో రింగ్ రూపంలో కనిపిస్తుంది లేదా తీసుకుంటుంది. ఈ సన్ హోలో అనేది, ఈ దృగ్విషయం అనేది సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల వ్యాసార్థంలో ఒక రింగు మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది కనుక ఈ సెంటెన్స్ కూడా సరి అయింది. ఇక్కడ ఇచ్చినటువంటి 1 మరియు 2 సెంటెన్సెస్ సరి అయింది. ఇంకా థర్డ్ సెంటెన్స్ కి వెళ్దాం. సన్ హోలో ప్రత్యేకంగా క్యుములో నింబస్ మేఘాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. అయితే ఇవి సన్నగా మరియు వేరు చేయబడిన వెంట్రుకల లాంటి మేఘాలు. ఈ విషయం తప్పండి. క్యుములో నింబస్ అనేటటువంటి మేఘాలు ఏమి సన్నగా అదే విధంగా వెంట్రుకల్లా ఉండేటటువంటి మేఘాలు ఏమి కావు. అవేంటనేసి అంటే హెయిల్ మరియు లైటనింగ్ రకానికి చెందినటువంటి మేఘాలు కనుక ఇక్కడ థర్డ్ సెంటెన్స్ అనేది తప్పుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ సెంటెన్స్ అండ్ సెకండ్ సెంటెన్స్ అనేది సరైనటువంటి వాక్యాలు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్ గా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. మిత్రమా, ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని చూసారనుకుంటున్నాను. ఎవరైతే ఎగ్జామ్ ని సీరియస్ గా ప్రిపేర్ అయ్యారో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మిత్రమా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.